అందరికీ నమస్కారం. డాక్టర్ మూర్తి ప్లాంట్ వాడికి స్వాగతం. ఈ వీడియోలో మనకి తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయినటువంటి ఒక చెట్టు గురించి, వివాదాస్పద చెట్టు గురించి తెలుసుకోబోతున్నాం. ఈ చెట్టు పక్కనే ఉన్నాం ఇక్కడ. ఈ చెట్టుని మనం కోనోకార్పస్ ఎరెక్టస్ అని పిలుస్తాము. ఇది మామూలుగా మన మన ప్రాంతానికి చెందిన మొక్క కాదు. స్టడీ ఇది ఎక్కువగా ఫ్లోరిడా రాష్ట్రం అంటే మనకు అమెరికా గాని, దక్షిణ అమెరికా గాని ఆ తీర ప్రాంతాలు ఎక్కువగా పెరుగుతుంది. ఇది మాంగ్రూ మొక్క కూడా పిలుస్తారు. కోనోకార్పస్ ఎరెక్టస్ అంటే దీనికి వచ్చేటువంటి పుష్పాలు అంటే ఫ్లవర్స్, ఫ్రూట్స్ అనేవి కోన్ షేప్ లో ఉంటాయి కాబట్టి ఇది కోనోకార్పస్ అని అన్నాము. ఈ కోనోకార్పస్ ఎరెక్టస్ అనిగా పిలువబడేటువంటిది కామ్రిడేస్ కుటుంబానికి చెందిన మొక్క. మొన్న ఈ మధ్య కాలంలో మన తెలంగాణ స్పీకర్ గారు కూడా దీని గురించి మెన్షన్ చేయడం జరిగింది. దీనిలో చెట్టు పిట్ట ఈ చెట్టు మీద పిట్టలు వాలాయని చెప్పి రకరకాలుగా చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే ఈ చెట్టు అనేది మనకి ఎక్కువగా మనకి సముద్ర తీర ప్రాంతాల్లో పెడుతుంది. మన మొక్క కాదు. ఇక్కడ చూడండి, దీనికి ఎటువంటి కోణం లేదు. అంటే మనకి నెక్స్ట్ పెట్టుకోవాలంటే కొమ్మలో మనకి ఒక యాంగిల్ ఉండాలి. మన స్థానిక మొక్కలు ఉంటాయి, లోకల్లో దొరికే మొక్కలు అయితే అవి మనకి స్థానికంగా మనకు చాలా పెరుగుతూ ఉంటాయి. మనకి వేప గాని, మర్రి గాని, రావి గాని అలాంటి మొక్కలు మనకి ఎక్కువగా ఈ గూడు పెట్టుకోవడానికి మనకు కనబడుతూ ఉంటాయి. ఈ చెట్టు మీద గూళ్ళు గాని, పక్షులు గాని ఎటువంటి వాలవు. ఎందుకంటే ఇది మన ప్రాంతం మొక్క కాదు, విదేశీ మొక్క. కేవలం అందంగా ఉంటుంది, ఎక్కువగా పొడవు పెరుగుతుందని మనం నాటడం జరిగింది. తొందరగా పెరుగుతుంది. అంటే ఇది వచ్చేసి ఎవర్ గ్రీన్ మొక్క. అంటే మనకి తొందరగా పెరుగుతుంది. మనకి రహదారుల వెంట గానీ అక్కడ గానీ తొందరగా పెరుగుతుంది. అయితే వచ్చేసి ఇక్కడ సమస్య ఏంటంటే మనకి 1, 2 మొక్కలు పెట్టుకుంటే ఎటువంటి సమస్య ఉండేది కాదు. కానీ వందలు వేల సంఖ్యలో మనము రహదారుల ఇరువైపులా గానీ లేకపోతే ఇప్పుడు చూడండి, ఇక్కడ మధ్యలో నాటాము ఇక్కడ. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే స్థానికంగా ఉండే బయోడైవర్సిటీ దెబ్బతింటా ఉంది. అంటే ఎక్కువగా స్థానిక మొక్కలు మనం నాటకపోవడం వల్ల మనం మొత్తం ఏం చేసామంటే కూడా తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఆంధ్ర ప్రాంతంలో కానీ కోనోకార్పస్ చెట్లే అంతగా నాటాం. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కడ చూసినా ఇవే కనబడతా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఏమి లేవు, మీరు ఫ్రూట్స్ కానీ ఏమి లేవు, ఫ్లవరింగ్స్ కూడా అంత ఏమి ఉండవు. ఈ ఫ్లవర్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ సంఖ్యలో ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఆ పుప్పొడి రేణువులు బయటకు వస్తాయి, పొలన్ గ్రెయిన్స్. అలాంటి సమయాల్లో ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎవరికైతే ఆస్మా కానీ, బ్రాంకైటిస్ కానీ లేకపోతే శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలగవచ్చు. ఎందుకంటే ఇది ఫారిన్ ప్లాంట్, మన చెట్టు కాదు. ముఖ్యంగా చెప్పేదంటే మనకు చెట్లు నాటేటప్పుడు ఫారిన్ ప్లాంట్స్ కాకుండా లోకల్ ప్లాంట్స్ నాటాలి. ఇప్పుడు మనం ఆ యొక్క దుష్ప్రభావాలు మనం అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఈ పుప్పడిన వల్ల ఇబ్బంది పడతాము. మరి చెట్లు కానీ, చెట్ల మీద పిట్టలు కానీ అలాంటివి ఎటువంటి వాలవు. అంతేకాకుండా ఇది ఎక్కువగా వాటర్ తీసుకుంటుంది. ఎందుకంటే తీర ప్రాంతం ఒక సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది కాబట్టి దీని యొక్క వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా పోతుంది. కాబట్టి ఎక్కడైతే మనము రోడ్డు మధ్యలో నాటినప్పుడు, ఇరువైపులా నాటినప్పుడు మనకి మురుగునీటి పైపులు కానీ, మంచినీటి పైపుల వ్యవస్థ కానీ ధ్వంసమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వృక్ష శాస్త్ర నిపుణులుగా మన డాక్టర్ మూర్తి ప్లాంట్ వర్క్ ఛానల్ ద్వారా మనం చెప్పేందంటే ఇలాంటి మొక్కలు మనం డిస్కరేజ్ చేయండి. ఇప్పుడు ఉన్న మొక్కలు ఉంటే ఉండనివ్వండి, వాటిని ప్రూనింగ్ చేయండి. కానీ ఇప్పుడు కొత్తగా ఇలాంటి మొక్కలు నాటకండి, ఈ చెట్లను నాటకండి. మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి పోవడా ఉంది, చాలా బాగుంటుంది, మధ్యలో నాటుకోవచ్చు. పారిజాతం ఉంది, పోవడా, పారిజాతము, రేల ఇలాంటి చిన్న చిన్న సైజు మొక్కలు ఉన్నాయి. మనకు చాలా మంచి మంచి మొక్కలు ఉన్నాయి. మంచి అందమైన పుష్పాలు ఉన్నాయి. పారిజాతం నాటుకోండి. రహదారికి ఇరువైపులా మనకు సమాన్ నాటుకోవచ్చు, రెయిన్ ట్రీ నాటుకోవచ్చు, లేకపోతే మనకి రావి నాటుకోవచ్చు, తెల్ల మధ్య నాటుకోవచ్చు. ఇలా రకరకాల మనకి లోకల్ గా దొరికి అందరికీ తెలిసిన ఒక నేరేడు నాటుకోవచ్చు. కాబట్టి మనము చూసినట్లయితే లోకల్ గా జరిగేటువంటి మొక్కలు మనం నాటుకున్నప్పుడు స్థానికంగా ఉండే జీవ వైవిధ్యతను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ప్రజలకు కానీ లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అధికారులకు కానీ మనకి స్థానిక మొక్కలు నాటండి. ఇలాంటి ఫారిన్ మొక్కలను కొంచెం డిస్కరేజ్ చేయండి. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు 1, 2 మనకు పార్క్ లో కానీ అక్కడ నాటుకునే ప్రాబ్లం లేదు. కానీ వందల వేల సంఖ్యలో నాటినప్పుడు లోకల్ గా ఉండే బయోడైవర్సిటీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. పశువులకు కానీ పక్షులకు, అంటే ముఖ్యంగా పక్షులకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే లోకల్ మొక్కలు నాటుదాం. మనము ఇప్పుడు నేను చెప్పినటువంటి లోకల్ నేరేడు కానీ లేకపోతే వేప కానీ, తెల్ల మద్ది కానీ, రేల కానీ, లేదా పారిజాతం కానీ, పొగడ కానీ ఇలాంటి మంచి మంచి మొక్కలు, కానుగా ఉంది చాలా ఎవర్ గ్రీన్ ప్లాంట్, ఇలాంటి మొక్కలు నాటుకోవచ్చు. మీరు దయచేసి ఈ కాంటెంట్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, మనకి షేర్ చేయండి, అందరికి కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్.